హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ విశ్వజ. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉగాది అయితే చాలా చాలా బాగా జరుపుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే ఉగాది పండుగ రోజు మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము, ఇంకా నైవేద్యం ఏమేమి పెట్టాము అన్నీ చూపిస్తాను. చూడండి, పండుగలన్నిట్లో కూడా మనకి ఏ పండుగ ఇష్టం అంటే ఏమని చెప్తాం చెప్పండి. అన్ని పండుగలు ఇష్టమే, నాకు కూడా అంతే. చాలా చాలా ఇష్టమైన పండుగలో ఈ పండుగ కూడా ఒకటి. చిన్నప్పుడు నాకు తెలియనప్పుడు అయితే ఈ పండుగ అంటే ఎందుకు ఇష్టం అంటే బూరెల కోసం ఇష్టం. చిన్నప్పుడు ఎవరికైనా ఏం తెలియదు కదా. నేను ఊరికే మా అమ్మ నాకు బూరెలు కావాలి చేసి పెట్టు అనేదాన్ని. బట్ ఎప్పుడంటప్పుడు బూరెలు తినకూడదంట. సో అందుకనే అమ్మ ఎక్కువగా ఏమైనా ఉంటేనే చేసేది. ఇంకా ఉగాది రోజు అయితే ఖచ్చితంగా చేసేది కాబట్టి ఇంకా ఆ డే అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎవరైనా అలానే ఉంటారు కదా, మీరు అలానే చేసేవారా? మీకు అలానే ఉండేదా? కామెంట్ చేయండి. ఇదిగో ఈ ప్రసాదం ఇదేంటంటే పచ్చడి, ఉగాది పచ్చడిలో 2 టైప్స్ చేస్తుంది అమ్మ. ఇదొక పచ్చడి, ఇందులో ఏమేమి వచ్చాయని చూస్తున్నాడు. చిన్నప్పుడు అయితే అసలు తినేదాన్నే కాదు, దొంగలు తప్పించుకునేదాన్ని. తీసుకున్నానని చెప్పి తినకుండా పక్కన పెట్టేసేదాన్ని. ఇంక ఇప్పుడు భక్తి ఎక్కువైంది కదా, అన్నీ తెలిసాయి కదా, సో అందుకని తినేస్తున్నాను పోకపోయినా కూడా. ఫ్లవర్స్ అయితే అన్ని ఇంట్లోనే చాలా పూస్తాయి. ఎన్ని రకాల చెట్లు పెట్టిందో అమ్మ అయితే, చాలా టైప్స్ పెట్టింది. చూపిస్తాను నేను అవన్నీ కూడా. ఇదిగో ఇంకో రకం ఉగాది పచ్చడి, చాలా బాగుంటుంది. మీరు చూస్తే నా వీడియోస్లో ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. మీరు ఒక్కసారి చూడండి ఓపెన్ చేసి. మా అమ్మకు భక్తి చాలా ఎక్కువ, పూజలు కూడా చాలా చేస్తుంది. అందరు చూసి అమ్మని బ్రాహ్మణ్స్ చేస్తారు కదా ఎక్కువ పూజలు, సో అలా అంటారు. నాకు తెలిసినంత మట్టుకు మా అమ్మ అందరికన్నా చాలా ఎక్కువ చేస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ అలా డైలీ కంపల్సరీ దీపం వెలిగించి పూజ చేస్తూనే ఉంటుంది. ఇంకా అందుకే నేను కూడా పూజలు చాలా ఎక్కువ చేస్తాను. భక్తి కూడా చాలా ఎక్కువే, దేవుడు అంటే నమ్మకం కూడా చాలా ఎక్కువ. ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది. అసలు చాలా సింపుల్గా ఉంది అనిపించింది, బట్ కట్టుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. ఈరోజే ఫస్ట్ యాక్చువల్గా ఇది నేను హాఫ్ సారీ కుట్టించుకుందామని తీసుకున్నాను, బట్ కొన్నిసార్లు కట్టిన తర్వాత అప్పుడు కుట్టించుకుందాంలే అని అలానే పక్కన పెట్టాను. బట్ సారీలానే బాగుంది, ఇంకా దీన్ని అయితే హాఫ్ సారీలా కుట్టించాను. మా ఇంట్లో ఎప్పుడు ఏ పండుగ ఉన్నా కూడా అందరం కలిసే తింటాము. అందరం కలిసి ఇలా కూర్చుని కింద తింటాము. న్యూ హౌస్ కదా, ఇంకా వుడ్ వర్క్ చేయించలేదు, సో అందుకే అన్నీ ఇలా ఉన్నాయి బయటకు కనబడే. ఇంకా పండుగ రోజు అయితే ఖచ్చితంగా డాడీ మార్కెట్కి వెళ్ళినప్పుడే ఇవి తీసేసుకుంటాడు. ఇవైతే మనకు చాలా బాగా అనిపిస్తుంది, ఫ్రెష్గా మనకు పండగ ఫీలింగ్ కూడా వస్తుంది. ఆల్రెడీ పూజ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది కదా, అందుకని పప్పు ఇంకా వంకాయ ఒకటి కాదు 5 టైప్స్ కలే కూర అని అంటారు. 5 రకాల కూరగాయలు కలిపి వండుతారు ఈరోజు. అదొకటి, ఇంకా పెరుగు, రైస్. నైవేద్యానికి పెట్టినవి కూడా మాకేంటంటే ప్రతి ఒక్కరికి తినేప్పుడు అందరికి కొంచెం కొంచెం వేసి తింటుంది అమ్మ. ఇంకా లేట్ అయితే ఆకలి కూడా, పాపం పిల్లలకు కూడా ఆకలి అవుతుంది కదా, సో అందుకని ఇంక ఇవైతే ప్రిపేర్ చేసేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ ఏం చేసుకుంటామా, నైట్ ఏం చేసుకుంటానో తెలియదు. ఇవైతే ఇంకా తినేస్తున్నాము. చాలా ఆకలిగా ఉంది మాకైతే. మార్నింగ్ టిఫిన్ మేమేం చేయలేదు, పిల్లలకు మాత్రమే పెట్టాము. ప్రతిరోజు చేసుకునే కర్రీ అయినా కూడా మనకు పండగ రోజు మాత్రం చాలా బాగా వస్తుంది టేస్ట్, ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంకొద్దిగా అన్నం ఎక్కువైపోతుంది. మరి నాకైతే అలా అనిపిస్తుంది, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. వంకాయ తినక చాలా రోజులైంది అసలు, అందుకని కొంచెం టేస్ట్ చూసేస్తున్నాను. మామూలుగా అయితే స్వీట్స్ అంటే ఎంత ఇష్టమైన, స్వీట్స్ అంటే పిచ్చి అయినా కూడా నేను ఫస్ట్ అయితే ఇలా ఏం తినని రోజు ముందైతే రైస్ తినేస్తాను. ఎందుకంటే నాకు అన్నం తిన్న తర్వాత స్వీట్ ఎంతైనా పోతుంది, బట్ స్వీట్ తిన్న తర్వాత అన్నం పోదు. నేనైతే స్వీట్స్ తినడం మానేసిన తర్వాత ఇంట్లో ఏదైనా పండుగలు ఉంటేనే నాకు పండుగలా ఉంది స్వీట్స్ తింటున్నాను. చూసారా, బూరె ఎంత మెత్తగా, పైన పిండి ఇలా సన్నగా లేయర్లా రావాలి. పూర్ణం మాత్రమే లావుగా లోపల ఉండాలి, పిండిగా అస్సలు ఉండకూడదు. చూడండి, చాలా అంటే చాలా మెత్తగా ఉంది పూరి. చూడండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ముందైతే శనగపప్పుని ఇలా బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏం లేకుండా తీసేసుకొని మిక్సీ జార్లో మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకొని ఇలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. బెల్లాన్ని పప్పుని ఇలా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని దీన్నంతా కూడా గట్టిగా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఎలా అంటే కలుపుతూ
చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా తొందరగా అవుతుంది. ఇలా చేసుకోవడం వల్ల బూరెలు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సమ్మర్ కదా, తొందరగా పడే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఏమైనా మెత్తగా అనిపిస్తే ఇలా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోండి, చాలా తొందరగా అయిపోతుంది. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసుకోండి. నేనైతే నార్మల్ కవర్నే తీసుకున్నాను. కవర్కి ఆయిల్ అప్లై చేసుకుని హ్యాండ్స్ కూడా ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి. అప్పుడే ఈజీగా చేసుకోవచ్చు బూరెలను. పూర్ణం బాల్ ఎంతైతే తీసుకున్నామో దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే అందులో ఒక పార్ట్ ఎంత సైజులో ఉంటుందో అంత తక్కువ పిండిని తీసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్. పిండి పిండిగా అస్సలు ఉండకుండా జస్ట్ గోధుమ పిండి అనేది లేయర్లా మాత్రమే వచ్చి టోటల్ పూర్ణమే ఉంటుంది. మనము ఇదంతా చేసేప్పుడు కూడా పూర్ణం బయటకు రాకుండా అండ్ కాల్చేప్పుడు కూడా పూర్ణం బయటకు రాకుండా చేసుకోవాలి. మనం పిండి చాలా తక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి మరీ సన్నగా చేసుకోకుండా కొంచెం లావుగానే వచ్చేలా చేసుకోవాలి. నేను బూరెలు అనేవి మరీ పెద్ద సైజులో చేసుకోవట్లేదు. ఇంత సైజులో తీసుకున్నా కూడా బూరెలు అనేది మామూలు సైజులోనే చేస్తున్నాను. చూడండి, ఇలా స్టఫ్ చేసేయాలి, బయటకేం రా. కవర్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ బాల్ని ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. దీనిపైనుండి కవర్ వేసి ప్రెస్ చేస్తే ఇంకా స్మూత్గా వస్తుంది బూరె. పైన కూడా మన ఫింగర్స్ ఏం పడకుండా. ప్యాన్ బాగా వేడయిన తర్వాత ఆయిల్ బాగా అప్లై చేసుకుని బూరెని 2 సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి. నెయ్యి వేసి కాల్చుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కుదిరితే ఆయిల్ అవాయిడ్ చేసి గీతోనే బాగా కాల్చుకోండి, బాగుంటుంది. ఇంతే, చాలా సింపుల్గా టేస్టీగా బూరెలు ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ రోజు అయితే పిల్లలకు మీరు తినండి అని ప్లేట్స్ ఇచ్చేసాము, అస్సలు తినట్లే. మేము సూపర్ అని చెప్పామని మేము చెప్తామని ఫింగర్స్ చూపిస్తున్నారు సూపర్ అని. ఇదైతే ఏం తినదు, ప్లేట్ ముందు పెట్టుకొని నిద్ర వస్తుంది దానికి. తినకపోయినా దానికి అన్నీ పెద్దవాళ్ళు ఎలా పెట్టుకుంటారో అలా కావాలి. చూడండి, పెద్ద ప్లేట్ తీసుకుని అందులో వేయించుకుంది, కానీ అస్సలు తినట్లే. కర్రీస్ ఏమో మా అమ్మ చేశారు, బూరెలు మాత్రం నేను చేశాను. అంటే పప్పు అమ్మ ఉడకబెట్టింది, బట్ చేయడం మాత్రం నేనే చేశాను అన్ని. ఇంకా చాలా అలసిపోయాం, లోపల చాలా వేడిగా ఉంది. ఊరికే పవర్ తీసేస్తున్నాడు, వర్షం పడుతుంది, గాలి ఎక్కువగా వస్తుందని. అసలు బయటకు వస్తే ఎంత కూల్గా ఎంత బాగుందో గాలి. వీడు బయటకు రాగానే మేము ఎక్కడికి వెళ్ళేది ఉందేమో అని చెప్పులు వేసుకుంటున్నాడు రెడీగా, బయటకు వెళ్దామని. ఇంకా అందరం ఇలా బయట కూర్చుంటే అన్న వీడియోస్ ఫొటోస్ తీశాడు. అలాగే ఉండండి అని. నాకు అమ్మ ఉగాది పచ్చడి గ్లాస్లో ఇచ్చింది తాగమని, బట్ నేను మర్చిపోయాను, అక్కడ పెట్టేశాను. ఇంకా అది కూడా తాగేద్దామని తాగుతున్నాను. ఇంక ఈ వీడియో ఇంతే. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.